ఇక నాగార్జున సాగర్లో జల దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతమంతా కూడా జలకళ ఉట్టి పడుతుండటంతో పర్యాటక శోభ సంతరించుకుంది. జనాలు డ్యాం వద్దకు చేరుకొని కృష్ణమ్మ అందాలను తిలకిస్తున్నారు. దాదాపు 400 అడుగుల పై నుండి జాలువారుతున్న కృష్ణమ్మను చూస్తూ మైమర్చిపోతున్నారు. గేట్లు ఎత్తేస్తున్నారని తెలిసి హైదరాబాద్ నుండి సైతం వచ్చిన పర్యాటకులతో మన ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. సాగర్లో పర్యాటకుల శోభ సంతరించుకుంది. పర్యాటకుల సందడి నెలకొంది. సాగర్ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా పర్యాటకులతో చాలా ఆహ్లాదకరంగా మారాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి యువత వచ్చారు, వారితో మనం మాట్లాడదాం. ఏం పేరండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుందండి? 6 గేట్లు తెరిచారు, పాల నురుగుల వల్ల ఆ వాటర్ అంతా కూడా కిందికి వెళ్తా ఉంది, ఎట్లా అనిపిస్తా ఉంది? నేను ఫస్ట్ టైం వచ్చానండి నాగార్జున సాగర్కి. చాలా బాగుంది. 6 గేట్లు ఎత్తారు, చాలా సీనరీ బాగుంది. 2 సంవత్సరాల తర్వాత ఎత్తారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల రైతులు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం వచ్చాను, చాలా బాగుంది. ఎట్లా ఉందండి అట్మాస్ఫియర్? బాగుందన్న, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది చూడడానికి. 2 నెలల తర్వాత ఓపెన్ చేసిర్రు. అదే మేము శ్రీశైలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ ఇక్కడ నాగార్జున సాగర్లో గేట్స్ ఓపెన్ చేస్తారని చెప్పి తెలుసుకుని ఇక్కడికి వచ్చామండి. చాలా ఎంజాయ్గా ఉంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత వచ్చాం. 2 ఇయర్స్ ముందు ఒక వ్యూ ఉంది, ఇప్పుడు ఇంకా చాలా బాగుంది వ్యూ కూడా. మంచిగా ఉంది అన్న. చాలా ఫొటోస్ దిగుతున్నాం. మెమరీ, సెక్యూరిటీ కూడా బందోబస్తు మంచిగానే పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. పర్యాటకులందరూ కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం పోలీస్ బందోబస్తు మనం చూస్తా ఉన్నాం. ఎవరు కూడా నది సమీపంలోకి వెళ్లకుండా, నదిలోకి ఎవరు దిగకుండా పకడ్బందీగా ఇక్కడ ఆర్ఐ గారి నేతృత్వంలో పకడ్బందీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. సార్, ఎట్లా ఏర్పాటు చేశారు సార్? పర్యాటకులకు ఎలాంటి జాగ్రత్తలు మీరు చెప్తా ఉన్నారు? 2 ఇయర్స్ తర్వాత గేట్లు ఓపెన్ చేశారు కాబట్టి ప్రతి ఘాటు దగ్గర అయితేంది, ఈ పాత బ్రిడ్జ్ అయితేంది, తర్వాత డ్యామ్ దగ్గరికి కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా, వచ్చే సందర్శకులకు ఇబ్బంది కాకుండా మా సాగర్ సిఐ గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాము. లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి సార్, నది పరివాహక గ్రామాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఎట్లా టామ్ నిర్వహించారు? అక్కడ కూడా ప్రజలకు ఎట్లా అప్రమత్తం చేశారు? మత్స్యకారులు కూడా కొద్దిమంది కనపడతా ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఎస్, ఇప్పుడు మత్స్యకారులు కూడా మన డ్యామ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు అయితేంది, కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి అయితేంది, ఎక్కడైతే జనాలు నదిలోకి పోయే ప్లేసెస్ ఉంటున్నాయో ప్రతి ప్లేస్ దగ్గర కూడా అక్కడ సెక్యూరిటీ విలేజ్ లెవెల్లో అయితేంది, పోలీస్ లెవెల్లో అయితే అందరినీ కూడా అక్కడ సరైన భద్రత ఏర్పాట్లు మాత్రం నిన్న సాయంత్రం నుంచే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా నదిలోకి వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకుండా పకడ్బందీగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. శ్రీశైలం నుంచి 3 లక్షల పైచీలకు క్యూసెక్ల నీరు ఇంఫ్లోగా వస్తుండటంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నటువంటి సుమధుర దృశ్యాలను మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఒక సందడిగా మారింది, పర్యాటక శోభ సంతరించుకుంది. దాదాపు 400 అడుగుల పై నుంచి ఆ పాలనురుగుల వల్లే ఆ కృష్ణమ్మ కిందికి దూకుతున్నటువంటి ఆ తుంపర్లను చూడడానికి 2 కళ్ళు కూడా చాలట్లేదు. మొత్తంగా నాగార్జున సాగరం జలకళ సంతరించుకుంది, నిండుకుండలాగా మారింది. క్రస్ట్ గేట్లు తెరుచుకోవడంతో నాగార్జున సాగర్ సరికొత్త అందాన్ని సంతరించుకుంది. డ్యామ్ నుండి కెమెరా పర్సన్ వెంకట్తో రాము, టీ న్యూస్.